రక్షణ మాధుర్యము, రక్షణ మాధుర్యము, రక్షణ మాధుర్యము. ఈ రోజు కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యం బుక్ ఆఫ్ టైటస్ 3rd chapter 4 to 7 verses వరకు బైబిల్ రీడింగ్గా చదవబడింది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు కూడా చదవబడింది. ఇప్పుడు ఆలోచించండి. చదవబడిన వాక్యాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. కేవలము ఏదో 40 రోజులు సిలువ ధ్యానాల్లో కేవలము ఉండడం మాత్రమే కాదు పిల్లరా, 366 days కూడా దేవుని సహవాసంలోని మనం గడపాలి. ఆయనతో కలిసి మనము ప్రయాణించాలి. అది మనం కోరుకోవాలి. అందుకొరకే మనము ఈ సిలువ ధ్యాన కూడికలు 40 దినాలు ప్రతిరోజు సాయంత్రము దేవునితో గడపటానికి మనం నిశ్చయించుకున్నాం. సుమారు క్రీస్తు శకం 65వ సంవత్సరంలో దాదాపుగా పౌలు తన యొక్క ఆత్మీయ కుమారుడైనటువంటి తీతుకు ఉత్తరం రాసి పంపిస్తున్నాడు. ఈ పత్రిక సారాంశమంతా ఒక మాటలో చెప్పాలి అంటే, తిమోతికి మొదటి ఉత్తరం ఏం రాశాడో అదే పత్రిక సారాంశం ఈ ఉత్తరంలో కూడా ఆయన పొందుపరిచాడు పిల్లరా. ఇందులోనూ కూడా అదే ఉంది. మరి తీతు ఎవరు? పౌలుకి సన్నిహితుడు, పౌలు ద్వారా రక్షింపబడినటువంటి వ్యక్తి. అంతేకాదు నమ్మకంగా దేవుని సేవ చేశాడు తీతు. ఇంగ్లీష్లో టైటస్ అంటాం, పిలుస్తూ ఉంటాం. అయితే ఈ దేని గురించి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు? తీతు ఎక్కడ సేవ చేస్తున్నాడు? మనకి హిస్టరీ కొంత తెలిసినట్లయితే మధ్యధరా సముద్రంలో క్రేతు అనేటువంటి లంకలు ఉన్నాయి. కొన్ని లంకలు ఉన్నాయి. ఒక లంక పేరు క్రేతు. మధ్యధరా సముద్రంలో క్రేతు లంకలో కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల మధ్య సేవ చేస్తున్నాడు తీతు. ఆ తీతుకి ఈ ఉత్తరం రాసి పౌలు చెప్తున్నాడు. ఉత్తరం సారాంశం ఏమిటో తెలుసా పిల్లరా? దేవుడిచ్చినటువంటి ఆ రక్షణను బట్టి ఆ రక్షకుడి గొప్పతనాన్ని తెలుసుకోవాలి. అది ఏ మానవుడు ఒక మానవుణ్ణి రక్షించలేడు. దేవుడు మానవుణ్ణి రక్షించటానికి మానవుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన మానవాతీతమైనటువంటి రక్షకుడు అని ఈ 3వ అధ్యాయము తీతుకు రాసిన పత్రిక 4 నుంచి 7 వచనాల్లో తెలియచేస్తోంది. సో ఈరోజు నేను మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశము మానవాతీత రక్షకుడు. మానవాతీత రక్షకుడు. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ సూపర్ న్యాచురల్ సేవియర్. సూపర్ న్యాచురల్ సేవియర్, మానవాతీత రక్షకుడు. అంటే పిల్లలు ఎందుకు ఈ ఉత్తరము రక్షణ గురించి, రక్షకుడు గురించి రాస్తున్నాడంటే, తీతు విశ్వాసాన్ని బలపరచడానికి ఒక ఎత్తు అయితే, రెండో విషయం ఏమిటంటే ఆ సంఘాలలో యోగ్యమైన ప్రవర్తన గురించి బోధించటానికి గురించి కూడా ఈ ఉత్తరం రాస్తున్నాడు. ఎవరైతే రక్షింపబడి ఉన్నారో వారు రక్షణ నిశ్చయత ఖచ్చితంగా ఉండాలని ఆలోచించండి. అనేక మంది యేసుక్రీస్తును తెలుసుకోకుండా ఉన్నారు, అవిధేయులుగా జీవిస్తూ ఉన్నారు. దేవుని పరిచర్య అంటే ఏమిటో తెలియదు, బానిసలుగా ఇంకా సాతానుడికి బానిసలుగానే జీవిస్తూ ఉన్నారు. దాని విషయంలో కొంత బాధ ఉంది. వాక్యమునకు అవిధేయులుగా జీవిస్తున్నారు, తెలివి తక్కువవారుగా ప్రవర్తిస్తున్నారు, మోసపోయిన వాళ్ళలాగా జీవిస్తున్నారు. ఈ మానవాతీతమైనటువంటి రక్షకుడు ఇచ్చినటువంటి రక్షణ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. అదే పౌలు యొక్క బోధ అయ్యున్నది పిల్లలు. అలాగే జీవిస్తే నష్టం ఏంటి? నష్టం చాలా ఉంది. యేసుక్రీస్తుని తెలుసుకోకుండా, ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చి ప్రాణత్యాగం చేశాడు, సిలువ ఎందుకు ఎక్కాడు, ఆయన ఎందుకు సమాధి చేయబడ్డాడు, తిరిగి లేవడం, ఇవన్నీ తెలుసుకోకుండా, దేవుని నీతి న్యాయాల గురించి అస్సలు పట్టించుకోకుండా పాపపు బానిసత్వంలోనే ఉంటే చివరికి ఏంటండి? శిక్షే కదా, ప్రయోజనమేమి ఉండదు కదా పిల్లరా. చెడ్డ మనోభావాలతోనే జీవిస్తూ ఉంటారు. అందుకే అంటున్నాడు, మీరు రక్షింపబడాలి, అది కూడా కృప ద్వారానే రక్షణ అనే మాటను హైలైట్ చేస్తూ చూస్తున్నాం. కృప లేకపోతే రక్షణ లేదు. మానవాతీతమైనటువంటి రక్షకుడు భూమి మీదకి రావటం కృప ద్వారానే మనం రక్షింపబడుతున్నాము. దేవుడు లేనిదే రక్షణ లేదు. రక్షకుడు లేకుండా రక్షణ ఎలా పొందగలం ప్రియులారా?
ఒకసారి పాత నిబంధన గ్రంథంలో చూద్దాం. కీర్తనల గ్రంథం 24వ కీర్తన 5వ వచనం చదువుదామా. బుక్ ఆఫ్ శామ్స్ 24 వర్స్ 5. 24th శామ్ స్టాంజా 5. 24వ కీర్తన 5వ వచనం చదువుదామా. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, యెహోవా వలన ఆశీర్వాదం, తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతము పొందును. రక్షకుడైన దేవుని వలన నీతిమంతత్వం పొందుతాం. దేవుడు రక్షకుడు. రక్షింపబడితే నీతిమంతులం అవుతాం. కృప ద్వారానే రక్షణ. అంటే పాప విముక్తి కానివ్వండి, నీతి న్యాయాలు కానివ్వండి, అన్ని రకాలైన దీవెనలు, ముక్తి అన్నీ ఆయన ఇవ్వాల్సిందే. ప్రైజ్ ద లార్డ్. మనిషి సత్క్రియల వలన, ఏదో యోగ్యమైన నడవడిక నడిచుట వలన రక్షణ రాదు. పాప విముక్తి కానీ, నీతి న్యాయాలు కానివ్వండి, అన్ని రకాల దీవెనలు కానివ్వండి, ముక్తి పొందాలన్నా కూడా అన్నీ కూడా దేవునివే. ఆయన ద్వారానే మనకి సంప్రాప్తిస్తాయి. కీర్తన గ్రంథంలో 3వ కీర్తన 8వ వచనంలో మొహమాటం లేకుండా క్లియర్ కట్గా ఉంది. శామ్ 3 వర్స్ 8. 3rd శామ్ స్టాంజా 8 మనం చదువుకుందామా. 3వ కీర్తన 8వ వచనం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమేన్. రక్షణ దేవునిదండి. అయితే ఎవరైతే ఆయన ప్రజలుగా జీవించడానికి ఇష్టపడుతున్నారో వారి మీదకి ఆశీర్వాదం. అంటే నిజమైన రక్షణ దేవుడిదే. శరీరమును, ప్రాణమును, ఆత్మలను రక్షించాడు. నిత్య జీవమిచ్చువాడు కూడా ఆయనే. నీ ప్రజల మీదకి ఆశీర్వాదం అంటే తెలుసండి, ఆ ఆశీర్వాదమే నిత్య జీవము. మానవాతీతమైనటువంటి రక్షకుడని యేసుక్రీస్తుని ఎందుకు హైలైట్ చేస్తున్నాను? ఆయన లేకపోతే, భూమి మీదకి ఆయన రాకపోతే మనిషి మలిన స్థితికి వెళ్ళిపోతున్నాడు చిట్ట చివరికి. మానవుడు మాట వినే స్థితిలో లేకుండా పోతున్నాడు. నాయకుల మాట వినట్లేదు, న్యాయాధిపతుల మాట వినలేదు, రాజుల మాట వినలేదు, ప్రవక్తల మాట వినలేదు. పెడచెవిని పెట్టడం, విన్నట్టు నటించటం, పెడచెవిని పెట్టడం. చివరికి ప్రభువే భూమి మీదకి దిగి వచ్చాడు. అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడ్డాడు. పరిమళ వాసనగా, బలిగా, అర్పణగా అర్పించబడ్డాడు. పిల్లలు ఆలోచించండి. మానవాతీతమైనటువంటి రక్షకుడు. ఆయన ఇచ్చిన రక్షణ మరి ఎటువంటిది? 4 విషయాలు ఆయన ఇచ్చినటువంటి రక్షణ గురించి నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను పిల్లలు. సూపర్ న్యాచురల్ సేవియర్ ఇచ్చినటువంటి ఆ రక్షణ, ఆయన ద్వారా మనకు కలిగిన రక్షణ, అనేక మందికి కలగబోతున్నటువంటి రక్షణ విషయంలో కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. ప్లీజ్ కమ్ టు అవర్ టెక్స్ట్, బుక్ ఆఫ్ టైటస్ 3rd చాప్టర్ వర్స్ 5. నేను 5వ వచనం చదువుతున్నాను, చూడండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. ఆయన మనలను రక్షించెను. ఆ సూపర్ న్యాచురల్ సేవియర్ ఏం చేశాడండి? హీ సేవ్డ్ అస్. హీ సేవ్డ్ అస్. మనలను రక్షించిన ఆయన. దీనిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్ట్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ యొక్క వాస్తవికత ఇక్కడ కనబడుతుందండి. ఆయన మనలను రక్షించెను. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ యొక్క వాస్తవికత అండి అది. మన పాపములను మనం ఒప్పుకొని పశ్చాత్తాపపడి విశ్వాసముతో ఎప్పుడైతే యేసుక్రీస్తుని ప్రార్థిస్తామో ఆయన మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు, సంపూర్ణంగా మారుస్తాడు. మనస్సు మారుతుంది పిల్లరా. ఆయన ఏం చేస్తున్నాడు? మన పాపపు అంధకారపు నుండి ఆయన అద్భుతమైనటువంటి వెలుగులోనికి మనల్ని మార్చేస్తాడు. హల్లెలూయా. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ సాల్వేషన్. పాపపు అంధకారంలో ఉన్న ప్రజలను, ఒకప్పుడు మీరు నేను పాపపు అంధకారంలో ఉన్నాం, ఆయన అద్భుతమైన వెలుగులోనికి మార్చేశాడు. చాలామంది అంటారు, మీరందరూ మార్చేస్తున్నారు. ఏం మార్చేస్తున్నారు? మనస్సు మారుట, మతం మారుట కాదండి.
మనిషే పూర్తిగా దుష్క్రియల నుంచి విడిచిపెట్టి సత్క్రియలలోకి మార్పు చెందుతున్నాడు. మనస్సు మార్పు చెందుతుంది. ఆ సూపర్ న్యాచురల్ సేవియర్ లేకపోతే, మానవాతీతమైన రక్షకుడు ఆయన చేసిన పని, మన పాపంలో మనం ఒప్పుకున్నాం, ఓకే, ఒప్పించింది ఆయనే కదా. విశ్వాసముతో ప్రభువుని మనం ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడంటే రక్షిస్తాడు, సంపూర్ణంగా మారుస్తాడు. ఒక మనిషి మరొక మనిషిని మారిస్తే సగం మారతాడేమో, మళ్ళీ తిరిగి పాత జీవితంలోకి వెళ్ళిపోతాడేమో. ప్రభువు మార్చితే ప్రశస్తంగా జీవిస్తాడండి ఆ మనిషి. ఆయన మనలను రక్షించను. హీ సేవ్డ్ us. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ యొక్క వాస్తవికత అండి ఇది. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 43 వర్స్ 12 చదువుకుందాం ఒకసారి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం ముందు 12వ వచనం చదువుదాం, తర్వాత 11వ వచనం కూడా చదువుదాం. ప్లీజ్ రీడ్ ఫస్ట్ 12th వర్స్, ఐజియా 43:12. ప్రకటించిన వాడను నేనే, యా, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపజేసే వాడను నేనే. వా, ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. 11th వర్స్ ఇప్పుడు చదువుదాం. నేనే యెహోవాను, యా, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నిర్మోహమాటంగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఎక్కడో చాటు మాటలు చెప్పలేదండి. ప్రకటించేది నేనే, రక్షించేది నేనే, నేను తప్ప వేరొకరెవరు లేరు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ యెహోవాది. ఆయన ప్రజలమైన మన మీదకి ఆయన ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఒప్పుకునేది మనమే తప్పుని, కానీ రక్షించేది ఆయన, నీతిమంతులుగా మార్చేది ఆయన. హీ సేవ్డ్ us, నాట్ యూ, నాట్ మై సెల్ఫ్, నాట్ మీ, నేను కాదు. హీ సేవ్డ్ us. ప్రభువు మనల్ని రక్షించింది. దిస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ సాల్వేషన్ ఫస్ట్లీ. సెకండ్లీ, కమ్ టు అవర్ టెక్స్ట్, బుక్ ఆఫ్ టైటస్ 3rd chapter 5th verse. నేను మరలా చదువుతున్నాను, వచ్చినాను చూడండి పిల్లరా. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే. ఈ మాటలు అర్థం చేసుకోండి. ఆయన మనల్ని రక్షించాడు ఎలాట? తన కనికరము చొప్పుననే, అకార్డింగ్ టు హిజ్ మెర్సీ. అర్థమవుతుందండి? మన క్రియల మూలముగా కాక, నాట్ అవర్ యాక్టివిటీస్, అకార్డింగ్ టు హిజ్ మెర్సీ, తన కనికరము చొప్పునని మనలను రక్షించెను. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది రెండో విషయం ఏమిటి తెలుసా అండి? దిస్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ యొక్క పునాది రెండవదిగా మనం చూస్తున్నాం. ఫ్యాక్ట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ యొక్క వాస్తవం ఆయనే, తర్వాత దానికి ఫౌండేషన్ కూడా ఆయనే, సూపర్ న్యాచురల్ సేవియర్. ఆయనే పునాది వేశాడు. అద్భుతమైనటువంటి కృప ద్వారా యేసుక్రీస్తు మనల్ని రక్షించాడు. ఆయన కనికర పడకపోతే, ఆయన కృప లేకపోతే మనకి రక్షణ లేదు. కనికర పడుట గ్రీకు భాషలో వండర్ఫుల్ మీనింగ్ వస్తుందండి. ఏంటో తెలుసండి అది? కనికర పడుట అంటే ప్రేవులు తరుక్కుపోవుట. అంటే అలా చూడకుండా, అలా చూసి మామూలుగా ఉండలేక ప్రేవులు తరుక్కుపోయినాయి, ఒళ్ళంతా గగురు పొడిచిందంట. చూసారా? అది పైకి కనబడుతుంది ఒళ్ళంతా గగురు పరచడం, లోపల ప్రేగులు తరుక్కుపోవడం, జాలి పడటం అని పదాలు వాడతారు. సింపతి. అకార్డింగ్ టు హిజ్ మెర్సీ, తన కనికరము చొప్పుననే మనలను రక్షించాడు. ఆలోచించని విషయం. అద్భుతమైనటువంటి కృప ద్వారా మనల్ని రక్షించాడు. మనకందరికీ తెలుసు ఒక వాక్యము, బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ 2nd chapter 8th and 9th verses చదువుకుందామా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి ప్లీజ్. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. అంతే కదా. మనం ఏదో క్రియలు చేసుకుంటే, మంచి పనులు చేసుకుంటే దేవుడు మనల్ని రక్షించలేదు. ఏదో నేను కొన్ని యోగ్యమైన పనులు చేశానండి,
ఉత్తమోత్తమైనటువంటి అధ్యయనం చేసి వాళ్ళకి ఈమెయిల్ చేశాను కాబట్టి దేవుడు నన్ను రక్షించాడని చెప్పుకుంటా కదిసేపడ వీల్లేదు. కృప చేతనే దేవుడు మనల్ని రక్షించాడు. క్రియల వలన కలిగినది కాదు, దేవుని వరమే. ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ సాల్వేషన్. రక్షణకు పునాదండి ఆయన పరిపూర్ణతతో పోల్చినప్పుడు మనం ఏ పాటి వారమండి? గ్రేస్. అందుకే దీనికి అబ్రివేషన్ ఎలా చెప్తారు కదా, GRACE, గ్రేస్. గాడ్స్ రైచియస్నెస్ ఎట్ క్రైస్ట్ ఎక్స్పెన్సెస్. గాడ్స్ రైచియస్నెస్ ఎట్ క్రైస్ట్ ఎక్స్పెన్సెస్. క్రీస్తు ఖర్చు అవుట్ ద్వారా మనము దేవుని కృపను నీతిమంతులమయ్యాం. దేవుని నీతిమంతత్వం ఎలా వచ్చిందండి? క్రీస్తు ఖర్చు అవటం ద్వారా. క్రైస్ట్ ఎక్స్పెన్స్. ఎక్స్పెండిచర్ ఏంటండి అక్కడ? ఆ ఎక్స్పెన్స్ ఏంటండి? క్రీస్తుని ఖర్చు చేయటం ద్వారా. ఐజియా 64:6, యెషయా గ్రంథం 64:6. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె నాయను చూస్తున్నారు. మేమందరము ఆకు వలె వాడిపోతిమి, గాలి వాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. పాపి చేసే ఏ పనైనా పాపపు రంగు కలిసి ఉంటుందండి. ఒక పాపి చేసేది ఏ పనైనప్పటికీ కూడా పాపపు రంగు కలిసేదే అది. అంతే. మేమందరం అపవిత్రుల వంటి వారమైతిమి. ఆ క్రియలు ఎలా ఉన్నాయట? దేవుని ముందు మురికి గుడ్డలు. మనుష్య నీతి క్రియలట. మనుష్యుడు నేను నీతిమంతుణ్ణి, నీతి పనులు చేస్తున్నాను అంటే ఆ మనుష్యుల నీతి క్రియలన్నీ దేవుని ముందు మురికి గుడ్డలాంటివి. మనుష్యుల నీతి క్రియలే మురికి గుడ్డలైతే మనుషుల పాపిష్టి పనులు ఇంకెంత దరిద్రంగా ఉంటాయండి. దారుణం కదా. నీతి క్రియలే అంత మురికి గుడ్డ, మరి మనిషి చేసే చెడ్డ పనులు, పాపపు దుర్మార్గపు పనులు ఇంకెంత దారుణంగా ఉంటాయి, రోతగా ఉంటాయి. ఆలోచించండి. ద ఫౌండేషన్ ఆఫ్ సాల్వేషన్ ఎవరంటే సూపర్ న్యాచురల్ సేవియర్. ఆ మానవాతీతమైన రక్షకుడే రక్షణకు పునాది. రక్షణ యొక్క వాస్తవికత ఆయనే, రక్షణకు పునాది కూడా ఆయనే. మనుష్యుల నీతి క్రియలు మురికి గుడ్డ దేవుని చేతిలో. దాన్ని ఒక ప్రొఫెసర్ గారు ఇలా అన్నారు, అది ఎటువంటి మురికి గుడ్డ అంటే ఒక కుష్ఠరోగి కురుపుల మీద కట్టి ఓడదీసిన మురికి గుడ్డ. ఎంత ఆ రసి, చీమి, నెత్తురు అంటుకుని దుర్వాసన వస్తుందో. అందుకే నేను అన్నాను, మనిషి నీతి క్రియలే అంత కంపు కొడుతుంటే మనిషి చండాలపు పనులు ఇంకెంత రోతగా ఉంటాయి. సో రక్షణ గురించి మీరు అతిశయపడొద్దు. మన క్రియల మూలంగా కలిగినది కాదది, దేవుని వరమే. దిస్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ యొక్క పునాది ఆ సూపర్ న్యాచురల్ సేవియర్, ఆ మానవాతీతమైన రక్షకుడే. థర్డ్లీ, మూడో విషయం చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్, బుక్ ఆఫ్ టైటస్ 3rd chapter verse 5. రీడ్ అగైన్. మూడోసారి మనం చదువుతున్నాను ఆ విషయాన్ని చూడండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను. ఏమంటున్నాడండి? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. సేవ్డ్ us by the washing of regeneration. By the washing of regeneration. పునర్జన్మ సంబంధమైన స్నానం. ఇక్కడ చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకునేది ఏంటంటే, స్నానం అనగానే దిస్ ఈజ్ బ్యాప్టిజం అంటారు. అబ్సల్యూట్లీ ఇట్స్ రాంగ్. ఇక్కడ స్నానము అంటే బాప్తిసం గురించి కాదండి. మారు మనస్సు పొందేటువంటి సమయంలో ఆయన శక్తివంతమైనటువంటి రక్తముతో, యేసుక్రీస్తు వారు మన పాపంతో మలినమైన హృదయాలను కడుగుట. దేంతో కడుగుతాడు? తన రక్తముతో. వాక్యము ద్వారా ఉదక స్నానం అని ఒక చోట రాయబడింది. పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా
అంటే ఏమిటి? మన దోషాలు, మన పాపాలు కడుగుతున్నాడు అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? మన పాపములన్నిటినీ కూడా క్షమించాడు అని అర్థం. సో మానవాతీతమైన రక్షకుడు ఇది గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, మూడవ విషయం ఏమిటంటే పిల్లరా, ద ఫర్గివ్నెస్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ యొక్క క్షమాపణ ఇక్కడ కనబడుతోంది. ఎలా మనల్ని రక్షించాడండి? మనల్ని క్షమించకపోతే మనకు రక్షణ లేదు. ఆయన మనల్ని క్షమించాడు. పునర్జన్మ సంబంధమైన స్నానము, వాక్యముతో ఉదక స్నానము, తన రక్తముతో శుద్ధీకరణ. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచించు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన శిలువను ధ్యానిస్తూ ఉన్నావు కదా. నీకొచ్చిన రక్షణ, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ, నీ పాపములను క్షమించబట్టి పాపక్షమాపణ పొందకుండా రక్షణ లేదు. ఇస్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సాల్వేషన్. ఎలాగండి? ఎలా కడిగాడు? తన ప్రశస్తమైన రక్తము ద్వారా కడిగాడు. దేంతో పడితే దాంతో పోదండి. క్షమాపణ వచ్చింది మనకి. మట్టి బురద అయితే నీళ్లతో కడుగుతారు. నీటి నిండా డస్ట్ మలినంగానే ఉన్నట్లయితే, ఇప్పుడంటే ఫిల్టర్స్ వచ్చినాయి, వాటర్ ఫిల్టర్స్. అప్పుడు చిల్లగింజ వేసేవాళ్ళు. ఆ చిల్లగింజ వేయగానే మురికంత కిందకు వెళ్ళిపోయి తేట నీళ్ళు పైకి వచ్చాయి. ఎస్, ఒక జలగ కానీ మనిషిని పట్టుకుంటే దాన్ని విడిపించాలి అంటే పొగాకు రసం కానీ సున్నము కానీ వేసేవాళ్ళు. జలగ నుంచి విడుదల పొంది విరుగుడు, పాపమునకు విరుగుడు యేసు రక్తం. ప్రైజ్ ద లార్డ్. తన ప్రశస్త రక్తము ద్వారా మనల్ని కడిగాడు, అంటే క్షమించాడు. ఫస్ట్ ఎపిస్టల్ ఆఫ్ పీటర్, ఫస్ట్ చాప్టర్ 18th 19th వర్సెస్ చదువుకుందామా? పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 18-19 వచనాలు చదవండి. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన. ఫస్ట్ పీటర్, ఫస్ట్ చాప్టర్ 18th and 19th వర్సెస్. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 18-19 వచనాలు. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టులాగున వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారు. చూడండి, పిల్లోడు ఆటలాడుకుంటున్నప్పుడు ఏం చేసింది? తల్లి చూసి కొట్టింది. మళ్ళీ స్నానము చేయించాలి అంటే ఏం చేయాలి? ఆ పిల్లోడిని క్షమిస్తేనే మళ్ళీ తీసుకొచ్చి స్నానం చేపిస్తుంది. క్షమాపణ లేకుండా స్నానం లేదు. దేవుడు క్షమించాడు కనుకనే ఆ రక్తంతో స్నానం. ఫర్గివ్నెస్ ఆఫ్ సాల్వేషన్. తన అమూల్యమైనటువంటి రక్తముతో మన హృదయాలన్నింటినీ కడిగి పవిత్రంగా మార్చేశాడు. బలుల రక్తం, ఎడ్ల రక్తం, మేకల రక్తం కాదండి. ప్రభు యొక్క ప్రశస్తమైనటువంటి రక్తము ద్వారా కడగబడ్డాము, మనము క్షమించబడ్డాము. లేకపోతే మన పాపాలు ఎలా ఉన్నాయి? ఎర్రనగా, తెల్ల, రకరకాలుగా మాట్లాడతాడు. అందుకనే ప్రవక్త, వన్ ఆఫ్ ద మేజర్ ప్రాఫిట్, బుక్ ఆఫ్ ఐజియా, ఫస్ట్ చాప్టర్ 18th వర్స్ చూస్తే మీ దోషములు అలా ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యెషయా గ్రంథం 1:18 చదవండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఏమని? రండి మన వివాదము తీర్చుకుందాము. మనకు వివాదం ఉంది, రండి తీర్చుకుందామా. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లవగును. చూస్తున్నారండి, మురికిని కడిగేయటం, మాలిన్యాన్ని కడిగేయటం, చెడు, డాగు, ఆ మస్టు, వాటి నుంచి కడిగేయటం. యేసు రక్తము ద్వారానే మనకు క్షమాపణ. రక్షింపబడ్డానికి క్షమాపణ కూడా లేకపోతే రక్షణ రాదండి. రక్షణకు వాస్తవికత ప్రభు, రక్షణకు పునాది ప్రభువే. రక్షణ నిమిత్తం క్షమించింది కూడా ఆయనే.
ఆయన క్షమించకపోతే మనం ఎందుకు పనికిరాం? ఏమండి, క్షమాపణ లేకుండా రక్షణ పొందలేమా అంటే ఎలా? అది ఎలా సాధ్యం? ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడై ఉన్నాడు. అయ్యా, నేను పాపిని, తప్పు చేశాను, నన్ను క్షమించు అంటే క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడుగా ఉన్నాడు ఆయన. ప్రియులారా, ఫర్గివ్నెస్ ఆఫ్ సాల్వేషన్ కూడా ఆయనలో ఉంది. ఈ మాట తెలుసుకోవాలి. మనం క్షమించబడ్డాం, పవిత్రపరచబడ్డాం, హిమము కంటే తెల్లగా మారాం ఆయన రక్తము ద్వారా. ఆయన రక్తం లేకపోతే మనకి లేదు. ఆ సూపర్ న్యాచురల్ సేవియర్ అని ఆయన అందుకే అన్నదండి. మానవ 5వ విషయాన్ని మనం చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్, బుక్ ఆఫ్ టైటస్ 3rd chapter 5th verse, లాస్ట్లో ఆఖరిలో రాయబడిన మాట చూద్దాం. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. రిన్యూయింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారా అంటే ఏమిటి? ఒకప్పుడు మన హృదయంలో పాపము డిపాజిట్ అయ్యింది, దాన్ని దేవుడు తొలగించాడు, తన రక్తం ద్వారా కడిగాడు, శుద్ధీకరించాడు, క్షమాపణ దొరికిపోయింది. ఆ ఖాళీగా ఉన్న హృదయాన్ని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నూతన స్వభావం కలగ చేయటం ద్వారా మరలా హృదయం నింపుదల, దేవునితో నింపుదల. సో 4th and finally, ద ఫుల్నెస్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ యొక్క నింపుదల కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. ద ఫుల్నెస్ ఆఫ్ సాల్వేషన్. మనం రక్షింపబడినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో నూతన స్వభావాన్ని కలగచేస్తాడు. మునుపు స్వభావం వేరు, ఇప్పుడు స్వభావం వేరు. స్వభావం ఎలా తెలుస్తుంది అని మీరు నన్ను అడుగుతారేమో. చిన్న ఉదాహరణ చెప్తాను, స్మాల్ ఎగ్జాంపుల్. నెయ్యి వేసుకుని భోంచేస్తే నెయ్యి స్వభావం కనబడుతుంది. ఎలాగండి? ఆయాసం చూపిస్తూ ఉంటారు. అంటే దాని స్వభావం తెలుస్తుంది ఖచ్చితంగా. పరిశుద్ధాత్ముడు మనలో నూతన స్వభావాన్ని కలగచేస్తాడు. రిన్యూవింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఆ నేచర్, ఆ నింపుదల ఆ మానవాతీతమైన రక్షకుడు చేస్తాడు. సో పరిశుద్ధాత్ముడు బాప్తిస్మం ఇచ్చుట అంటే ఏమిటి? వాక్యంతో శుద్ధీకరించుట. బాప్తిస్మం ఇచ్చి మనలో నివాసం చేస్తాడు, మనల్ని నింపుతాడు. పరిశుద్ధాత్మ యొక్క శుద్ధీకరణ జరుగుతుంది. మారు మనస్సు పొందేటువంటి సమయమున ఆత్మచేత ముద్రిస్తాడు. హల్లెలూయా. నింపుదల అయిపోయినాక ముద్రణ. ఏ మనిషి ఈ కార్యాలు చేయరండి, ఎవరి వల్ల కాదు. ఇది అద్భుత కార్యములు చేసేది ఆది సంభూతుడు మాత్రమే. ప్రియులారా, ఆలోచించండి. తన ఆత్మచేత ముద్రిస్తాడు. ఎలా చేస్తాడు? మన శరీరాలన్నీ కూడా ఆయన ఆలయాలుగా మార్చేస్తాడు. హల్లెలూయా. లేదు ఇక లోపల తప్పు లేదు, ఇక పాపము లేదు. దాని స్థానములో దేవుని చేత నింపబడ్డాం, వాక్యము చేత నింపబడ్డాం, మారు మనస్సు పొందాం, తన ఆత్మచేత ముద్రించబడ్డాం. మన దేహాలన్నీ కూడా ఆయన ఆలయాలుగా మార్చేస్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్.